మీ కళల ఫ్యాషన్ కి ఒక చిరునామా అవుట్ ఆఫ్ ఫ్యాంటసీ. నిషా అగర్వాల్ గారి ఆధ్వర్యంలో కుర్తీస్, శారీస్, లెహెంగాస్, కార్డ్ సెట్స్, కాటన్ సూట్స్, పార్టీవేర్ డ్రెస్సెస్, పార్టీవేర్ శారీస్, ఇండో వెస్టర్న్ డ్రెస్సెస్ అండ్ బెడ్షీట్స్ అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు ట్రావెల్ బ్యాగ్స్, తంజోర్ పెయింటింగ్స్, ఆర్గనైజింగ్ కిట్స్ అండ్ పౌచెస్, ఇంపోర్టెడ్ ఐటమ్స్ అండ్ మెనీ మోర్. మరిన్ని వివరాల కోసం మా స్టోర్ ని సంప్రదించండి. లొకేషన్ వచ్చేసి ముకరం చౌరస్తా, జగదాంబ కాంప్లెక్స్, మంచిర్యాల. ఈ రోజు గోపాలపురం కాలనీవాసులందరికీ మన మాజీ సర్పంచ్ విద్యార్థి దశ నుండే ప్రజల కోసం పనిచేస్తూ ఉపాధ్యాయ వృత్తిని కూడా రాజీనామా చేసి జనం కోసం గత 30-40 సంవత్సరాలుగా ప్రజల్లో ఉంటూ ప్రజల కోసమే పనిచేస్తున్న మన భుక్య నెహ్రూ నాయక్ గారు ఈ 11వ వార్డు నుంచి టిఆర్ఎస్ అభ్యర్థిగా నిలబడతా ఉన్నాడు. నెహ్రూ నాయక్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదే విధంగా గోపాలపురం కాలనీ పెద్దలు కొప్పు వీరయ్య గారిని వేదిక మీదికి రావాల్సిందిగా విజ్ఞప్తి. అదే విధంగా కేసరి వెంకటేష్ గారిని కూడా వేదిక మీదికి రావాల్సిందిగా విజ్ఞప్తి. అదే విధంగా గొడుగు సంధ్య గారిని కూడా వేదిక మీదికి రావాల్సిందిగా విజ్ఞప్తి. అదే విధంగా వెంకన్న గారిని కూడా వేదిక మీదికి రావాల్సిందిగా విజ్ఞప్తి. శేఖర్ గారిని కూడా వేదిక మీదికి రావాల్సిందిగా విజ్ఞప్తి. కొప్పు వీరన్న గారు, ఉప్పులయ్య గారిని కూడా వేదిక మీదికి రావాల్సిందిగా విజ్ఞప్తి. దుగ్గి రవి గారు, వెంకన్న గారు, ఇక్కడ ఉన్న పెద్దలందరినీ నమస్కారం. ప్రియమైన అక్కలారా, చెల్లెలారా, అమ్మలారా, అన్నలారా, చాలా కీలకమైన ఎన్నికలు జరగబోతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అనేక మాయమాటలు చెప్పింది. అధికారంలోకి వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలు అవుతా ఉంది. మీకు అందరికి తెలుసు ఏం జరుగుతుందో. కాబట్టి మీరంతా ఆలోచించి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన భుక్య నెహ్రూ నాయక్ గారి కారు గుర్తుకు ఓటేయాలని కోరుతూ ఈ సమావేశానికి ఇవరకున్న మురళీ నాయక్ గారు సర్పంచ్ గెలిపించినప్పుడు కూడా మాకు ఓటు విధానం చేసినప్పుడు కూడా ఉన్నది. ఇప్పుడు కట్ట కూడా మాకు లేదు. ఇది ఒకటి సౌడి కాలం లేదు, ఈ సీసీ రోడ్ లేవు, కాలం లేవు. ఇవన్నీ బాగు చేసుకున్నాక ఇప్పటి వరకు మీకున్న అధ్యయనాలు మీరు వచ్చినందుకు ఈ లెవెల్ చేసి మాకు రోడ్డు వచ్చి ఈ మా ఆడి పరిస్థితులు ఒక జ్వరం వచ్చి ఒక లేడీస్ డెలివరీ అయ్యి ఒక ఆపత్తుల సంపదలు ఉన్నప్పుడు కూడా మాకు అంబులెన్స్ రావాలంటే రాలేకపోయింది. ఒకరి నుంచి ఒక ఆటో రావాలంటే రాలేకపోతుంది. చీకటికి ఈ లైట్ లేవు, వీధి లైట్ లేవు, బయర్ లైట్ లేవు, ఈ డైరీ కాలం లేవు. వీటి కోసానికి కూడా మీరు అభివృద్ధి మీ ఓట్ల కోసానికి ఇప్పుడు వచ్చి మీరు తీసుకుపోయి మాతో ఓట్లు వేసుకొని మీరు గెలిచి మీరు అవతల పరంగా అయిపోయింది. దాంతో మీరు చూసుకొని పోతాను కాబట్టి మమ్మల్ని ఓట్లు పట్టించుకోలేరు. దీంతో మాకు కావాల్సిన విధానం ఏంటంటే కట్ట నుంచి మొదలు పెడితే కట్ట నుంచి సీసీ రోడ్లు, సీసీ నుంచి మాకున్న రోడ్లు, డ్రైవింగ్ కార్లు, మంచినీళ్లు, వాటర్ పాయింట్లు, వీసీ లైట్లు ఇవన్నీ వేసి మాకు అనుకూలంగా మీరు సహకరించి ఉంటే మీకు అనుకూలంగా అభివృద్ధి ఓటు మా అభివృద్ధి ఓటు మీకు వేసి గెలిపిస్తామని నా మనస్ఫూర్తిగా చెప్తాను. మా కాలనీకి వచ్చి ఎప్పుడైనా వాళ్ళు ఓటే అని అడుగు తప్ప చేసింది ఏం లేదు. గెలుతారు, పోతారు, మాకు అభివృద్ధి ఏం చేయలేదు. ఈ కాలనీ ఎప్పటి నుంచో పడది, కానీ ఇంతవరకు డెవలప్ ఏం లేదు. దీనికి తర్వాత పడ్డ కాలనీకి అన్ని సవలతులు ఉన్నాయి, మాకు ఏం లేదు. మంచినీటి సమస్య కానీ తాగునీటి సమస్య కానీ ఏమున్నా కూడా ఏం లేవు. మాకొకటి అంజనేయుడి గుడి ఒకటి మెయిన్ పాయింట్, ఈ వాటర్ సమస్య ఒకటి, సీసీ రోడ్లు, డ్రైనేజీ, ఇవన్నీ మాకు సమస్యలు, అనేక సమస్యలు ఉన్నాయి. అవి లిఖితపూర్వకంగా మాకు చేస్తానని చెప్పి హామీ ఇస్తే మీకు అందరు సపోర్ట్ ఇస్తాం. ఖాళీ మొత్తం సపోర్ట్ ఉంటుంది. కానీ గెలుస్తానం, పోతానం, ఓటే ఎలక్షన్ అప్పుడే మమ్మల్ని కాంటారు. తర్వాత ఎవరు కాంతలే, ఒక్క నిమిషం బాబు, ఎవరు కాంతలే, గెలుతారు, పోతారు. మాకు అవి చేసేటోళ్ళు ఎవరు లేరు. మా ఓట్లు కావాలి, మేము కావాలి అని ఓట్లప్పుడే మేము కావాలి. తర్వాత మాకు ఏ జరిగినా, ఏ నష్టం జరిగినా, ఏ ఆపద అయినా కూడా ఎవరు రావట్లేదు.
మీరు చేతన హామీ ఇచ్చి లిఖితపూర్వకంగా మాకు ఒక బాండ్ పేపర్ మీరు రాసిచ్చి అనేక సమస్యలు ఉన్నాయి, అవి మేము రాసిస్తాం కాళ్ళ తరపు నుంచి. అవి మీరు ఓకే అంటే దాని విషయంలో మేము అందరం మీకు సపోర్ట్ చేస్తాం, మిమ్మల్ని గెలిపించుకుంటాం మెజారిటీ. దాని పూర్వకంగా కాళ్ళ తరపు నుంచి ఒక పెద్ద మనిషిగా చెప్తున్నా. మీరు చెప్పాలి. మాది ఉండగా రెడ్డి డాక్టరా దేనికంటే అని చెప్పి గుళ్ళ సీట్లు మేము అడ్డుకున్న దానికి 5 సంవత్సరాలు ఇప్పటికి కేసు అర్థాన్ని మేము పోతున్నాం. అది క్లియర్ కావాలి. ఖాళీ సమస్యలు మన నాగరాజు రాజా నాగరాజా నువ్వు ఇక్కడేంది దా మాట్లాడం ఏంది ఇక్కడ ఉన్నావు? ఇక్కడ ఉంటాను బక్క చిక్కినావు మళ్ళీ. ఉండు ఉండు అయితే నా దోస్తు అదే మాట్లాడతావా? మరిగా ఎప్పుడైనా గెలిపించేటోళ్ళు గెలుపుతారు. గిట్లా దూటి ఆ కాలువలు గిట్లా ఏడాదికి ఒకసారన్నా కాలువలు తీసులేదు. మంచినీళ్ళు ఇంత గోస పడతాను కొనుక్కొని తాగుతాను. 4 విషయాల నల్ల పెడితే మంచిగా తాగినా మంచిగా ఉన్నది. 5-6 రోజులకు ఒక్కనాడు వచ్చి నల్ల పెడతారు. మాకు రోడ్ల సౌలతి లేదు. మన పోతాంటే కట్ట ఎలుగులు లేవు, ఏ సౌలతి లేదు స్వామి. మరి మాకైతే అసలు ఆడోళ్ళ మగోళ్ళం గోస పడతాను. నీళ్ళు 5-6 రోజులకు ఒక్కనాడు ఇస్తారు. 5-6 రోజులకు ఒక్కనాడు ఇస్తారు. మళ్ళీ 50కి ఒకసారి కూడా కాలువలు అమ్మ మంచిగా మాట్లాడుతుంది. ఒక్క నిమిషం తెల్లాగు. ఏ సౌకర్యం లేదు సార్ మాకైతే. గెలిచిండు పోయిండు. ఆయన ఎట్లా ఉంటాడో మాకు తెలియదు. ఆయన ఎట్లుంటాడో మాకు తెలియదు. గెలిచిన ఆయన ఒక్కనాడు కూడా నల్లాలు తీపిచ్చుడు లేదు, కాలువలు తీపిచ్చుడు లేదు. మా మంచిలకు కొనుక్కొని తాగుతాను, వాడుకుంటాను కూడా. మంచిలు కొనుక్కొని వాడుకున్నాం. అంత గోస పడతాను మేము. ఏ సౌలతి లేదు. ఇప్పుడు ఏం కోరుకుంటారు? మేము సారు మాకు అన్ని పనులు చేయాలి. దేవుని గుడి కట్టి మాకు కాకుండా బోరింగ్ అనే ఇది 4 కరెంట్ లేనప్పుడు బోరింగ్ వేసుకొని వాడుకుంటాం. మాకు గోస అవుతుంది. బోరింగ్ ఆసర కూడా లేదు మాకు. చెరువు కట్ట పోతాండే మేము ఆడల్లో ప్రతి ఒక్క పనికి కట్ట నుంచి పోతాం. మాకు పోతాండే మొగోళ్ళ భయం అవుతుంది. మాకు కరెంట్లు లేవు. ఎట్లా రావాలని చేతుల పానం ఆ చేతుల పానం పెట్టుకొని వస్తాను పనులకు పోయి. గోస పడతాను. ఎన్నోసార్లు భయపడ్డాం ఆ కట్ట మీద. గోస పడ్డాం. బండ్లు వేసుకొని కూడా మొగోళ్ళు ఎంతో మంది కాలు రెక్కలు కూడా ఎరిగినాయి. బండ్లు వేసుకొని వస్తా అంటే బొందలు ఇంత చీకట్లో మాకు నట్టనికి నడవ రాకుంటున్నది ఆ కట్ట మీద. బొందలు అడుగులు వేసుకుంటూ వస్తాను కష్టానికి పోయి. మొగోళ్ళం ఆడోళ్ళం. ఓకే ఓకే తల్లి, ఇంకెవరైనా ఉంటే మాట్లాడండి. మాట్లాడతారు ఎందుకు ఉన్నప్పుడు. ఇప్పుడు నేనేం చెప్పినా నీకు ఒకటే విషయం చెప్పినా, నువ్వు నన్ను ఆశీర్వదించు. నీ కొడుకులా ఇక్కడ పెట్టి చేయి. ఆశీర్వదించు. నీ కొడుకు ఎట్లయితే నీకు సేవ చేసిండో, నీ కొడుకు చేసిండో లేదు నన్నే నీ కొడుకు అనుకొని భావిస్తే నేను తప్పకుండా నీకు సేవ చేస్తా. నీకు రాసిస్తా నేను. మన నాగరాజు చెప్పిండు. నాగరాజు చెప్పిండు నేను అగ్రిమెంట్ గుడి కట్టాలి అని మొక్కు. అప్పాల గంగమ్మ అని నేను
మా నెహ్రూ నాయక్ గెలిచిన తర్వాత ఆంజనేయ స్వామి గుడి నిర్మాణం జరగాలని చెప్పు. కొంచెం వెనకరా, కొంచెం విన్నావా? ఆంజనేయ స్వామి గుడి నిర్మాణం జరగాలి. ఆంజనేయ జై హనుమాన్ అను. జై హనుమాన్ అనే జై హనుమాన్. మా వార్డు కౌన్సిలర్ నెహ్రూ గెలిచిన తర్వాత మేము తప్పకుండా ఆంజనేయ స్వామి గుడి నిర్మాణం చేస్తాం. అందరు నడుచుకుంటారు, అందరు అన్న మీరు గెలిచే ప్రపోజల్ వల్ల నేను చెప్పిన నాకు మీరు చెప్పకుండానే పర్మిషన్ ఇస్తాను. తప్పకుండా నీకు అగ్రిమెంట్ రాసిస్తాను. అగ్రిమెంట్ రాసిస్తాను. నీకెందుకు అది నాగరాజు అన్నాడు గెలిచిన వెంటనే నీకు అడుగుతాను. ఏదున్నా నాగరాజు చెప్పినట్టు చేస్తా. నువ్వు రాసి నువ్వు పేపర్ తీసుకురా, రాసుకురా. నేను చేయకుంటే నేను సొంతంగా నా డబ్బులు సొంతంగా పెట్టి నీకు గుడి కడతాను. మాట తప్పను, మడమ తిప్పను. గుర్తుపెట్టుకో. రమ్మన్నయ్యా చెప్తున్న విషయం పోతారు. నువ్వు చూడు నా చెరువు కట్ట రోడ్డు రెండు చేస్తా. రెండు అట్లయితే ఓకే. ఇప్పుడే మా బాధ ఏంటంటే ఒక ఆర్డినెన్స్ డెలివరీ అవుతుందంటే అంబులెన్స్ రావాలంటే ఇబ్బంది అవుతుంది. ఒక జ్వరం వచ్చిందంటే ఆటో రావాలంటే మాకు ఇబ్బంది అవుతుంది. ఎక్కడికి పోవాల్సింది చెరువు కట్ట కూడా అది కూడా జారి పడతాం. కాబట్టి మాకు ఇవన్నీ నీకు తప్పకుండా నువ్వు చెప్పిన విషయాలన్నీ నాకు గ్రహించిన వాటి పరిష్కారం చేసే బాధ్యత నాది. విన్నారా? 100% దానికోసం అవసరం అనుకుంటే నేను అగ్రిమెంట్ రాసి ఇచ్చిపోతా. అన్న వెళ్తే ముందోడు పనిలా నెంబర్ చెప్తారు బయట కాదు కదా. నేను వస్తే మళ్ళీ మీరు ఇప్పుడు ఈ అడవుడు అంతా అయిపోయినాక నేనే వచ్చి కూర్చొని పెద్ద మనుషులు కొంతమంది ఉండండి అందరి ముందు నేను అగ్రిమెంట్ నీకు రాసి నువ్వు ఏం చెప్పినావు ఆ సమస్యలన్నీ రాసి వాటిని పరిష్కారం చేయకుంటే నేను రాజకీయాల శాశ్వతంగా తొలగిపోతా. రాజకీయాలు చేయ అహర్నిశలు నేను ఎన్ని కాలనీల పేరు చెప్పినా నీకు ఇంకా సగం చెప్పలే నీకు. మరి ఎవరు నన్ను తీసుకొచ్చి ఈ మహిళల సమస్యలంటే నాకు నన్ను గెలిపి నీకు నేను గెలిచిన ఫస్ట్ పని చేసేది మీలే. ఒకవేళ అక్కడి నుంచి ఏదైనా లేట్ అయింది అనుకో నా పర్సనల్ వ్యక్తిగతంగా సరేనా అమ్మా. ఒక రవి కాదు నీ కొడుకు, ఎవరు నాకు కూడా నీ కొడుకే. ఓకేనా? నమస్తే అమ్మా. ఏం గుర్తు విన్నారు కదా అన్ని విషయాలు. సరే ఓకే. థ్యాంక్ యూ. కారు గుర్తమ్మా. కారు జోరు ఉండాలి. ఇక్కడ గోపాలపురం అంటేనే కారు జోరు నడవాలి. మన రవి విన్నావా? ముందుకురా, కారు ముందుకురా. వాళ్ళను మాట్లాడదు. వాళ్ళకి చెప్పేసిన నేను వాళ్ళ కల్చర్ వీళ్ళ కల్చర్ అనేది కాదు, అందరు కావాలి. గీత కార్మికులే మన అసలు మొత్తం ప్రతిపాద కూడా గీత కార్మికులు. ఏం పేరు? వడ్లకొండ సుభాష్ మన వంగ ఉపలేసారు.
చిన్నగూడూరు మాది ఎక్కడ పక్కనే చిన్నగూడూరులో నాకు భూమి ఉన్నది విన్నావా చిన్నగూడూరు గాడిపల్లెలు వాళ్ళంతా నాకు తెలిసిన వాళ్ళే అంతేనా మా జంపాలు గాడిపల్లెలు మా దోస్తులే వాళ్ళంతా నీకు పంపిస్తావు నాకు చెప్పుడు గాడిపల్లి చక్రాధారి గాడిపల్లి చక్రాధారి కూడా ఉండదు చనిపోయాడు వాళ్ళ అమ్మ చనిపోతే కేసు విన్నావా చిన్నగూడూరు పక్కన ఏ రావుతోనే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు దుమ్మడదండ అదే దుమ్మడదండే మా అమ్మమ్మ వాళ్ళది చూసుకుండా మనకి ఏ కొండ లేదే నేనే నీకు అండ నువ్వు నాకు దండ నేను నీకు అండ తమ్మి ఉన్నారు కదా ఇక్కడనే ఉన్నా రాబోయే రోజుల్లో సరేనా అన్నా ఓకేనా నువ్వు చూడమ్మా ఒకసారి నాకు మాట తప్పేదే లేదు నీకు అంతగానో అనుమానం నేను 100% బాండ్ పేపర్ మీద నీకు ఏమేమి కావాలో చెప్పి నేను రాసిస్తా చేస్తా మీరు కూడా నాకు రాసినండి అన్ని ఒక్క ఓటు పోకుండా గోపాలపురం ఓట్లన్నీ ఎవరు నాకే ఇస్తే 436 ఓట్లు ఉన్నాయి మన గోపాలపురం ముదిరా సంఘం మొత్తం బాండ్ పేపర్ మొత్తం రాసి అభివృద్ధిమైన రోడ్డు మొత్తం మొత్తం నిలబడి ఇప్పుడు నువ్వు వేసినాక నీకు మొత్తం వేయించే బాధ్యత ఓపెన్ పెట్టి చెప్తాను రోడ్డు రాసిస్తాను అంతే నువ్వు రాసి నేను వేయించి మా రాసిస్తా ఓటర్ లిస్ట్ లో మొత్తం 466 ఓట్లు ఉన్నాయి మాయి మొత్తం వేపిస్తాం అదే మాట చెప్పాలి మా ప్రతి ఒక్క రోడ్డుకు నల్ల మొత్తం వేపిస్తా నువ్వు కాగితం రాసినావు మీరు అదే సంఘం ప్రైవేట్ మాట తప్పను అంటే వెనుకకు రాదు మాట తప్పవు మడమ తిప్పవు అంతే సరేనా అన్న రైట్ అన్న నాగరాజు రైట్ నమస్తే నువ్వు కనిపిస్తలేవని చూస్తాను నేను నువ్వు ఇప్పుడు ఇప్పుడే తెలియదు ఆయనకు నేను నా దగ్గర ఎన్నిసార్లు రాలే నేను ఎన్ని పనులు చేయలే మంచి లుంగి గింగి కట్టుకొని కడకుంటాడు అమ్మా దీవించు నీ కొడుకు వచ్చిండు రవి కాదు నీ కొడుకు ఇంకో కొడుకు వచ్చిండు నేనే ఏదైనా చేయడానికి నేనేమంటాను ఎంతమంది తెలుసా గుర్తు మాత్రం అదే గుర్తు టార్ గుర్తు కారు ఎందుకంటే అదే డిసైడ్ అయ్యింది చైర్మన్ కోసం మనకు ఒక మంచి అసలు గోపాలపురమో నా అదృష్టమో మీ గోపాలపురం అసలు అదృష్టం కానీ చైర్మన్ అవకాశం ఉంది చైర్మన్గా అయితే మీ గోపాలపురంతో పాటు 11వ వార్డు ఒక బంగారు వార్డు లాగా తీర్చిదిద్దుతాం అన్ని పనులు అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి ఎందుకంటే